ఈ మధ్య కాలంలో కష్టపడి చదివి పరీక్ష రాసేవారు చాలా తక్కువయ్యారు. పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని ధీమాతో ఉన్నారు చాలా మంది విద్యార్థులు. పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడు ప్రభుత్వం కృత్రిమ మేధస్సుతో చెక్ పెట్టబోతోంది. అవును, మీరు విన్నది, నేను చెప్తున్నది నిజమే. ఇప్పటికే ఈ ప్రయోగం తమిళనాడులో మొదలైంది. పరీక్ష జవాబు పత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో దిద్దించే ప్రయోగాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే 4 యూనివర్సిటీల పరిధిలో ప్రయోగాలు నడుస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం లోపల ఈ విధానంపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రయోగాత్మకమే అయినా లోపాలను గురించి వాటిని సవరించి మెరుగైన పనితీరు వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలలో ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ప్రయోగాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ పర్యవేక్షిస్తోంది. ఈ విధానంలో మొదట స్కాన్ చేసిన జవాబు పత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుసంధానం ఇస్తారు. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ జవాబు పత్రాన్ని పరిశీలించి తప్పుడు సమాధానం అలాగే మళ్లీ రాసిన విషయాన్ని పట్టేస్తోంది. ఆ విషయాన్ని వెంటనే సంబంధిత ఎగ్జామినర్కు తెలుపుతుంది. ఈ మూల్యాంకనంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పరీక్షలో ఒక విద్యార్థి ఒక విధంగా, మరో విద్యార్థి మరో విధంగా సమాధానం రాస్తుంటారు. ఇలాంటి విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అర్థం కావాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దానికోసం మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలలో ఈ విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. కేవలం ప్రొఫెసర్లకు సహాయంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. వీటిని ఉపయోగించటం వల్ల సమాధాన పత్రంలోని లోపాలను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ మరింతగా సాగుతోంది. మొత్తానికి భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని పెంచి పరీక్షా పత్రం మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించేలా అభివృద్ధి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి తెలిపారు.